చక్కగా చూసుకోండి. మీరు కూడా అంతేనా? మీరు ఫ్యూచర్లో జాబ్ ఇంటర్వ్యూస్ కాట్లకి మీకు ఫియర్ భయం లేకుండా మాట్లాడగలుగుతారు అనమాట. ఎస్పీఎల్ అనగానే లింక్డ్ మెంబర్స్ వచ్చారు. ఓకే, తెలుగు కలవాడు నిజంగా లీడర్షిప్ క్వాలిటీ చేయగలిగితే అప్పుడు అప్డేట్ అవ్వబోతాము, అవుట్డేట్ అయిపోతాం. ఎలాగైతే జరుగుద్దో అలాగే మేము వాళ్ళకి ఇచ్చాం సార్. క్లాస్ వైజ్ ఇదంతా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మీ తర్వాత వచ్చే వాళ్ళకి మీరు ఇన్స్పైరింగ్ లీడర్స్ లాగా. ఫలితాలు చెప్పే ముందు ఒక 2 మాటలు మీకు చెప్పి, డెమోక్రసీ ఎంత గొప్పగా ఉంటుందనేది మంచి ఎగ్జాంపుల్ కూడా మన స్కూల్ ఎలక్షన్. ముగ్గురు పోటీ చేశారు, భరత్ కుమార్, గౌతమి, హారిక. సో భరత్ కుమార్ నిలబడుతుంది. భరత్ గౌతమికి సంగీతకు నిలబడాలి. సంగీత సాత్వికకు, లక్ష్మీరామ్కు, మహేష్కు 79 ఓట్లేశారు. శ్యామ్కు 128 ఓట్లేశారు. శ్యామని ఎస్పీలుగా వేది మీద రావాల్సిన కోరుతున్నాము. ఇద్దరు అమ్మాయిల నుంచి కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన సాత్వికాను సెకండ్ ఎస్పీలుగా ఏం చెప్పిందో మీ పేరు గట్టిగా చెప్పండి. యాజ్ ద ఎస్పీ ఆఫ్ ద పిఎం3 జెడ్పీఎస్ స్కూల్ పెదపాడు. ఉపాధ్యాయులందరికీ, ప్రధాన ఉపాధ్యాయులు విజయ మేడం గారికి, నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారం. ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ స్కూల్ మొత్తాన్ని చక్కగా నీట్గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మొత్తం డిసిప్లిన్లో ఉండాలి. చక్కగా ముందు మన హెచ్ఎం మేడంని అందరూ మీ స్కూల్ చాలా బాగుందని అనాలి. టీచర్స్ కూడా మీరు బాగా పాఠాలు చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 10th క్లాస్ కూడా మంచి రిజల్ట్స్ సంపాదించాలని, మళ్ళీ మన జిల్లా ఫస్ట్లో ఉండాలని స్కూల్ స్వగ్రామం గుడిపాడు. మీరు గమనించారు లేదో, పెదపాడు పిల్లలు ఎవరో పోటీ చేయలేదు. మన ప్రధానోపాధ్యాయుల వారికి, మరి నాతోటి ఉపాధ్యాయులకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.